నువ్వు ఆడపిల్లవైనా మగోడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి. నువ్వు ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి. నువ్వు బాధ్యత నెరవేర్చాలి. ఈరోజు నేను చెబుతున్నా, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులకు కూడా చెప్తున్నాను నేను, మనకేం ఇబ్బంది లేదులే, కడుపులో సల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తగలాల్సిన సెగ నీకు తగిలేటట్టు చేస్తాడు. అప్పుడు వచ్చి సిగ్గు, అప్పుడు కొట్టుకుంటా లబా 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 లబా. ఆ గతి పట్టకముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే, ఎవడైనా సరే గళం ఎప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి.